ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రే దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతనేమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతని గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి, మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడుకురా, ఏంటో ఇది. కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడ. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ ఊరేగింపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు ముక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు, అతని మీదున్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. జరగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. నేనే అది హలో. చెయ్యదులు వచ్చివు. నేను పోనా? పో. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను. నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూసారంటే? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నెక్స్ట్. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడావు? అయ్యో సిగ్గేస్తోంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటిస్తాను. ఏంటది? పురుగులండా? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుద్దా? రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. బాయ్. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి.
అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? ఆ, ఆ, అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? ఆ, తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకుని తాగడానికి? ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోకు. నాకు మంచు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోతాయి. వింటే విన్నే పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కసలు ఎదురు చూశాను. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నవ్వనే నవ్వనంటావు. నవ్వు నవ్వు నవ్వు. నువ్వు నవ్వు మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు ఏడు ఏడు. ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపులు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏయ్, ఏమైంది? సత్య, సత్య, రేయ్, సత్య, ఏం చెండాలం సరుకు తాగా వ్యత్వాసన వస్తుంది? ఏంటది? నిన్ను, నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా. ఏమన్నా అయితే అయ్యో ఎవరో నన్ను పిలుస్తున్నారా? అరే ఛీ, కొంచెంగా తాగి చావచ్చుగా. రేయ్, అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరా? నేనేరా, అన్నం తిన్నావా? ఎవరా? రేయ్, తిన్నావా? నిన్నేరా అడిగేది. రేయ్, తిన్నారా? అబ్బా, ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొనివ్వనంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. చాలు.
పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోవా? పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు ఆ? నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడ్రా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. అంటే పోయేదో, పోదానికి. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. ఫు. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణమే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణమే, చేస్తున్న వృత్తి రుణమే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణమే, సాగు పుట్టుక రుణమే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఛే! ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసుకురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క, అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు ఏయ్! చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వదలరా. వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు. అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడేం చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించానో అప్పటి నుంచి మనశ్శాంతి పోయింది. నిన్ను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. ఆ? మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించావు. లేచిరా. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిన పోయి కమలా చేసిన భావం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని.
ఏయ్, కమలకాయ్, రా. సిద్ధు నవ్వుతున్నాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లాడప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోతుంటే వినావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వార్ని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి మంచి నేను చెప్పిన చెప్పు. కావాలంటే రాసి చూడు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రోయ్. షూటింగా షూటింగా? రేయ్, వచ్చేస్తా. రేయ్, రేయ్, ఆగరా, రేయ్. రా త్వరగా. ఏయ్, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. తప్పండి. రేయ్, గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. मुनि. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. ఏయ్, ఇది పోయి. తోకకి నిప్పంటించేస్తాను, జాగ్రత్త. ఏ? మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? అరే. మీరు వచ్చాకే ఊళ్ళో పులి రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. వెళ్ళండి బాబు, డైరెక్టర్ గారు ఏయ్, తిడతారు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఛా, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాలెన్స్. अच्छा, अच्छा, ఓకే ठीक है सर, ठीक है. మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, ఓ, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకుని You హాలీవుడ్ do torture too much. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ, Idiots. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేస్తామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోషపెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో. क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है, कहते हैं आप गधे का दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. నాకు ఏంటి చుట్టూ ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं, केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా. అదే కదా, నిన్నేమన్నా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాద్దే. ఆ, ఏంట్రా చూస్తున్నావు? ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो, एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరికి గాంధీ గారు వచ్చారు, వారు సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడొచ్చారు? వచ్చారు, నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे, उनका पॉकेट मनी डाल के. Oh really? ఎస్ ఎస్ రియల్లీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి, వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. ఏమో ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు. వీళ్ళు కాటికెళ్ళేలోగా నీ ఆట చూసేశారు అనుకో, నువ్వు చరిత్రకెక్కేస్తావు. मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुली.
సో స్వీట్. అవును. చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ వెళ్ళి అడ్డవేళ కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఆడవకురా ఆడవకు ఆడుద్దులే ఆడవకు. డోంట్ ఫీల్. సౌండ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.